ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చెయ్యడు. ఈరోజు నువ్వు విరిగి ఉన్నావా? నీ జీవితంలో విరిగిపోతున్నావా? నీ జీవితంలో నువ్వు నలిగిపోతున్నావా? ప్రతికూల పరిస్థితులను బట్టి, సమస్యల్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, మనుషులు పెట్టు నిందల్ని బట్టి నలిగిపోతున్నావా? నీ హృదయం నలిగిపోయిందా? నీ హృదయం విరిగిపోయిందా? ఎందుకు నన్ను ఇంతగా నలగొడుతున్నావు దేవా? ఎందుకు నన్ను ఇంతగా విరగొడుతున్నావు అని అనుకుంటున్నావా? ప్రభువుని బట్టి, నీ సమస్యను బట్టి ప్రభుని ఈ విధంగా అడుగుతున్నావా? ఎందుకు నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను కదా, నేను నీ కొరకే జీవిస్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ నలిగిపోయే పరిస్థితులు, ఎందుకు విరిగిపోయే పరిస్థితులు నా జీవితంలో అనుమతిస్తున్నావు అంటున్నావా? ఇక్కడ భక్తుడు అయిన దావీదు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నిజమే, ఈరోజు విరిగి నలిగి ఉన్నావంటే దేవునికి ఇష్టమైన బలి అదే. నీ ద్వారా దేవుడు కావాలి అనుకుంటున్న బలి అదే. ఈనాడు చాలామంది దేవునికి బలులు అర్పిస్తూ ఉంటారు, ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు. బోల్డంత డబ్బు దేవునికి ఇచ్చేస్తే నా ఆశ తీర్చేస్తాడేమో, బోల్డంత డబ్బు నేను దేవునికి ఇచ్చేస్తే, దశంభాగాలు ఇచ్చేస్తే దేవునికి నేను ఇష్టకరంగా ఉంటాను అని అనుకుంటారు. కాదండి, దశంభాగాలు ఇవ్వాలి, దేవునికి కానుకలు ఇవ్వాలి, కానీ దేవుడు బలిని కోరేవాడు కాడు, దేవుడు అర్పణలు కోరేవాడు కాడు. ఆయన నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయంని దేవుడు అలక్ష్యం చేయడు. నువ్వు విరిగి నలిగిన పరిస్థితిలో ఉంటే దేవుడు నిన్ను ప్రక్కన పెట్టట్లేదు, దేవుడు నిన్ను అలక్ష్యం చేయట్లేదు. దేవుడు నిన్ను దృష్టి ఉంచాడు, నీ పరిస్థితిని దృష్టి ఉంచాడు. నువ్వు ఎంత విరుగుతావో, ఎంత నలుగుతావో అప్పుడే విలువైన ఘనమైన పాత్రగా అవ్వుతావు అన్న విషయాన్ని గమనించు. కుమ్మరి పాత్రను చేసేటప్పుడు కూడా ఆ యొక్క మట్టి ఎంతో నలుగుతుంది, ఎంతో విరుగుతుంది, తర్వాత ఒక ఘనమైన ఒక విలువైన పాత్రగా మలచబడుతుంది. ఈరోజు పరమ కుమ్మరి జీవితం చేతిలో కూడా నీ జీవితాన్ని నువ్వు పెట్టినట్లయితే నీ విరిగిన నలిగిన జీవితాన్ని దేవుడు ఘనమైన పాత్రగా, ఘనమైన జీవితంగా మారుస్తాడు. కాబట్టి విరిగి నలిగిన జీవితాన్ని దేవుడు అలక్ష్యం చేయక ఆయన కొరకు ఘనమైన పాత్రగా వాడుకుంటాడన్న విషయాన్ని గమనించి దేవుని కొరకు జీవించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయనుగా.